కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అనే అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు. వెల్కమ్ టు MR9. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం జిల్లా పరిషత్ కోడూరు ఉన్నత పాఠశాలలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుక్రవారం జిల్లా కిషన్ మోర్చా అధ్యక్షులు సీపాన కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బిర్లా ఉమామహేశ్వరరావు విద్యార్థులతో మాట్లాడుతూ యోగా పరివర్తన సాధన మనస్సు మరియు శరీరం యొక్క సామరస్యాన్ని, ఆలోచన మరియు చర్య మధ్య సమతుల్యతని మరియు నిగ్రహం మరియు నెరవేర్పు యొక్క ఐక్యతని సూచిస్తుంది. ఇది శరీరం, మనస్సు, ఆత్మ మరియు ఆత్మని ఏకీకృతం చేస్తుంది. ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం సంపూర్ణ విధానాన్ని అందజేస్తుంది. ఇది మన తీవ్రమైన జీవితాలకి శాంతిని అందిస్తుంది. రూపాంతరం చెందే దాని శక్తి ఈ ప్రత్యేక రోజున మనం జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొరుకోల రమేష్, కరుణాకర్ రావు, ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, బగాది అర్జున్, భాస్కర్, కిల్లి లక్ష్మణరావు, చింతాడ మల్లేష్, నందుపిల్లి దండాసి, లండ ఎర్రయ్య, ఇళ్లపద ధర్మారావు, కొరుకోల సీతారాం, చింతాడ ఉమామహేశ్వరరావు, పైలా మల్లేష్, హై స్కూల్ చైర్మన్ కొరుకోల ధర్మేంద్ర, యోగా గురువు చంద్రశేఖర్, స్కూల్ సిబ్బంది మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు పిలుపు ఇవ్వడం జరిగింది. అలాగే మా భారతీయ జనతా పార్టీ శాఖ కూడా ప్రతి మండలం కేంద్రంలో కూడా ఒక ప్రధానమైన యోగా దినోత్సవాన్ని, యోగాని పెద్ద ఎత్తున అందరినీ కలుపుకొని, సామాన్యులు కూడా అందరికీ కూడా ఇది యోగా అందుబాటులో ఉండాలని చెప్పి విద్యార్థులను కూడా కలుపుకొని, అన్ని వర్గాలను కలుపుకొని ఈ యోగాని మనం ఈరోజు పోలాకి మండలం ఇక్కడ ఈ కోడూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మనం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి యోగా గురుగారు అందరూ వచ్చి చక్కగా చేశారు. ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులు కూడా బాగా సహకరించారు. అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే జిల్లాలో ఉన్నటువంటి 34 మండల కేంద్రాల్లో కూడా మేము ఈ యోగా శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. మంచి స్పందన ఉంది. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలు ఇది 10వ వార్షికోత్సవంగా మనం చేసుకుంటున్నటువంటి ఈ రోజు తరుణం ఒక మంచి దేశానికి ఒక విశ్వగురు స్థానంలో ఈ యోగాని నిలబెట్టిందని చెప్పి నరేంద్ర మోడీ గారి సంకల్పం, భారత ప్రధాని గారి సంకల్పం విశ్వగురు స్థానంలో నిలబెట్టిందని చెప్పి ఒక సందర్భంగా మనం గుర్తు చేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం, ధన్యవాదాలు. भारत माता की, भारत माता की, भारत माता की।